నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సరికొత్త జాతీయ రికార్డు. విజయవంతంగా 50కి పైగా పూర్తి చేసుకున్న రోబోటిక్ ఇంట్రా కార్డియాక్ సర్జరీలు. భాజపా కౌన్సిలర్ అభ్యర్థి వినూత్న ప్రచారం. మోకాళ్లపై నడుస్తూ ప్రచారం నిర్వహించిన శివశంకర్. రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. సీటు కోసం ఇద్దరు మహిళలు తగబులాట. సిద్దిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ. పోటాపోటీగా బాకీ కార్డులు, డోకా కార్డుల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచకర్ల మండలం పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజయవాడ జాతీయ రహదారిపై ఉదయం పూట ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచి పొగమంచు భారీ స్థాయిలో పడిపోయింది. ఈ పొగమంచు కారణంగా రాకపోకలకు అంతరాయం కలగటంతో వాహనదారులు తమ వాహనాలను రహదారి పక్కన నిలిపివేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. 50కి పైగా రోబోటిక్ ఇంట్రా కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం మరియు సీనియర్ వైద్యుల సమక్షంలో ప్రకటించారు. వారు మాట్లాడుతూ అధునాతన సాంకేతికతను పటిష్టమైన క్లినికల్ వ్యవస్థలలో అనుసంధానించినప్పుడు రోగులకు అత్యుత్తమ ఫలితాలు అందుతాయని అన్నారు. సీనియర్ కన్సల్టెంట్ సిటీవీఎస్ డాక్టర్ హరీష్ బాదాని సారథ్యంలో ఈ రోబోటిక్ కార్డియాక్ సర్జరీల కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. కనిష్ట ఇన్వాయిసెస్ విధానాల ద్వారా తక్కువ కోతతో శస్త్రచికిత్స జరగడం వల్ల రోగులు వేగంగా కోలుకుంటున్నారని, ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి, హరీష్ బాదాని, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, రాకేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. I'm Dr. Harish Badami, consultant cardiac surgeon, Mallareddy Narayana Multi Speciality Hospital. It's a proud moment for us because we have completed 50 plus robotic cardiac surgeries. And more important is, మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఫస్ట్ సెంటర్ గా ఉన్నాం. 50 సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము కంప్లీట్ చేశాము. సో లాస్ట్ టైం మేము 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను, అప్పుడు 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం 1 year లో. సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసినాం. సో నెక్స్ట్ విల్ బి ద ఫస్ట్ టు డూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ అచీవ్మెంట్ మేము చేసినాము 1 year బ్యాక్ మేము ఏం చెప్పామో చేయగలిగినాము. సో బేసికలీ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ. దీంట్లో రోబోట్ అంటే రోబోట్ చేయదు. సో సర్జన్ ఉంటాడు, తను సర్జన్ కన్సోల్ మీద కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్లో ఇన్సర్ట్ చేస్తాము.
సో సెపరేట్ క్యాన్యులాస్ ఉంటాయి, సెపరేట్ హోల్స్ ద్వారా ఆ ఆర్మ్స్ అనేది పేషెంట్లో ఇంట్రడ్యూస్ చేసి సర్జన్ అనేవాడు కన్సోల్లో కూర్చొని ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే జస్ట్ లైక్ ఒక వీడియో గేమ్ అనుకోండి, పేషెంట్ ఎదురుగా వీడియో గేమ్ నడుస్తూ ఉంటుంది, మేము చేతిలో కంట్రోల్స్ తీసుకొని ఎలా ఆడతామో అలానే కంట్రోల్స్ తీసుకొని మేము ఈ కార్డియాక్ సర్జరీస్ అనేది చేస్తాము. సో ఇది ఏంటి అడ్వాంటేజ్? ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ కన్నా ఈ రోబోటిక్ అనేది అడ్వాన్స్ ఫామ్ కదా, ఏం అడ్వాంటేజ్? సో దీంట్లో హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ అంటాం. సో మూమెంట్స్ అనేది చాలా ఫైన్. సో కార్డియాక్ సర్జరీ అనేది ద మోస్ట్ అడ్వాన్స్ ఫామ్, అంటే టెక్నికల్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫామ్ ఆఫ్ రోబోటిక్ ప్రొసీజర్. సో దాన్ని కూడా మేము ఈ సెంటర్లో రోబోట్ ద్వారా అచీవ్ చేసినాము. సో ఈ రోబోట్లు అనేది ఇంక్రీజ్డ్ ప్రెసిషన్ అంటాం, అంటే మూమెంట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఉంటాయి. సో ఆ ఫైన్ మూమెంట్స్ అనేది ఏ ట్రెమర్స్ ఇది లేకుండా ఆ ప్రొసీజర్ చేయగలుగుతాము. ఇంకొకటి మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is a news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with our CEO, Dr. Rakesh Prabhu Garu, Adevidanga, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries, Dr. Harish Badami Garu. And of course, let us not forget our team of anesthesia, Dr. Srinivas Garu. Adevidanga, extensive marketing was done to tell the importance of robotic heart surgeries, how they are different, and there are so many myths along with this robotic heart surgeries, especially in this area where we have a hospital, that the awareness of robotic surgeries was developed by the entire team of marketing. And of course, very proud to be having a great nursing team with us. So all put together, we have achieved this milestone and many more to achieve. Last time we have done 100 mix, that is the minimal invasive surgeries in cardiac surgeries in our campus, and many more milestones to be achieved. So andarki chala ధన్యవాదాలు. Especially I'm thankful to the patient. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 1వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేని శివశంకర్ మోకాళ్లపై నడుస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ వినూత్న ప్రచారం ప్రారంభించారు. గత పాలకుల సమస్యపై మోకాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని, అందుకే తాను మోకాళ్లపై నడుస్తూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 1వ వార్డులో పోడు భూముల సమస్య కూడా ఉందని, పారిశుద్ధ్యం, అభివృద్ధి విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్నా తనకు అవకాశం కల్పించాలని, భూముల సమస్య బీజేపీ అగ్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. పెద్దలు మీకు బహుకరిస్తున్నారు. వైష్ణవనాయ మహారాజాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా. ఒకటి వేసారు బాగానా? ఒకటా రెండా వార్డు
ఏది మాదా ఒకటే జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం 1వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను చేని శివశంకర్ను పోటీ చేస్తున్నాను. మీ యొక్క 1వ వార్డు ప్రజలందరూ కూడా గమనించి ఆ యొక్క కమలం పువ్వు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా గత పాలకులు చేసినటువంటి ఈ 1వ వార్డులో ఎన్నో అక్రమాలు ఇవన్నీ ఎదురు చూసాం. అది కూడా ప్రజలకు కూడా తెలుసు. ఏ కాలంలో కూడా మట్టి తీయకుండా ఏది చేయకుండా ఉన్నటువంటి ఏకైక వార్డు ఏదైనా ఉందంటే 1వ వార్డు. ఇవన్నీ నా యొక్క దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు బీజేపీ ఒక టికెట్ ఇచ్చి 1వ వార్డు నుంచి నువ్వు గెలుపు కైవసం చేసుకొని రమ్మని చెప్పేసి నాకు అధిష్టానం చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అదే ఒక అభిప్రాయంతో నన్ను అందరూ గెలిపించి ఇదంతా తీసుకొని రావాలని చెప్పారు. అంతేకాకుండా కూడా ఇక్కడ ఏకైక 1వ వార్డులో ఎక్కువ పాడి పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. అందులో మా మిస్సెస్ కూడా వెటనరీ చేస్తుంటుంది. ఇక్కడ ఏ అర్ధరాత్రి పోయినా కూడా మేము వైద్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదే అంతేకాకుండా కూడా అదే ఇక్కడ పోడు భూమి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ యొక్క పోడు భూమి సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పనికిరావు. ఓన్లీ ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద పాపం. ప్రయాణాల్లో సీట్ల కోసం గొడవలు జరగడం కామన్. తాజాగా ఓ రైల్లో సీటు కోసం 2 మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో 2 మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కింద పడి మరి కొట్టుకున్నారు. ఈ గొడవలను ఆపేందుకు అక్కడున్న 2 పురుషులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. अरे छोड़ दो मैं సిద్దిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సిద్దిపేట మున్సిపాలిటీలోని 14 వార్డుల్లో కాంగ్రెస్ హామీలపై బాకీ కార్డులను బీఆర్ఎస్ నాయకుల ఓటర్లకు పంచుతున్నారు. ప్రతిగా బీఆర్ఎస్ డోకా కార్డు అంటూ ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. వార్డులో ఒకే చోట 2 పార్టీల నాయకులు ఎదురుపడటంతో పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వార్డులో పోలీసులు భారీగా మోహరించారు.
యూనిఫామ్ ఆఫీసర్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ముస్లిం మత పెద్దలు గ్రెయిన్ యార్డులో షబ్యే బారాత్ ముబారక్ ఉన్నందున ఎలక్ట్రిక్ పోల్స్ వేయించాలని కోరడంతో తక్షణమే స్పందించిన స్థానిక కార్పొరేటర్ ముద్దుం నరసింహ యాదవ్ తన సొంత నిధులు ₹1,00,000తో 20 ఎలక్ట్రికల్ పోల్స్ ను ఏర్పాటు చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అభివృద్ధి తమ లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు కార్పొరేషన్ ముద్దుం నరసింహ యాదవ్ అన్నారు. మజీదు ప్రెసిడెంట్ మీర్ మజార్ హుస్సేన్ మాట్లాడుతూ మైనార్టీ నాయకులకు ఏ సమస్య వచ్చినా ముద్దుం నరసింహ యాదవ్ ఉన్నారని భరోసా ఉందని అన్నారు. సొంత నిధులతో ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కు సహకరించిన విద్యుత్ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. टाइम से स्टार्ट करें अपन और टाइम से हाँ ना नया दे इधर हाँ सर सामने आप है ना हम तो तभी भी रहते आप रहते अच्छे रहते मज़ा आता जरा राइट हैंड फुल वाइट ना पिकल है पूरा आधा आधा है आपका क्या है ఇది పుట్టమట్టి ₹50 बात करा अरे कहीं फोन माटे भाई हेलो अरे गिरे ना पैसे ना दोस्ता नहीं क्या हरीशना फोन करते बात करते 20 मंगाए आप लोग 5 से पूछे हमारा మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సరికొత్త జాతీయ రికార్డు. విజయవంతంగా 50కి పైగా పూర్తి చేసుకున్న రోబోటిక్ ఇంట్రా కార్డియాక్ సర్జరీలు. భాజపా కౌన్సిలర్ అభ్యర్థి వినూత్న ప్రచారం. మోకాళ్లపై నడుస్తూ ప్రచారం నిర్వహించిన శివశంకర్. రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. సీటు కోసం 2 మహిళలు తగవులాట. సిద్దిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ.
పోటాపోటీగా బాకీ కార్డులు, డోకా కార్డుల పంపిణీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.